చెరువులు, పార్కులు, ఓపెన్ స్థలాలు కబ్జా అయినట్లు నిర్ధారణ అయితే హైడ్రా పరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు కమిషనర్ రంగనాథ్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. భూ కబ్జాలు, చెరువు ముంపుపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వచ్చారు. కాలనీ వాసులతో కలిసి పెద్ద చెరువును పరిశీలించారు. 99 ఎకరాల విస్తీర్ణం గల పెద్ద చెరువు పరిరక్షణకు ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తామన్నారు. పద్మావతి నగర్ కాలనీలోని మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి కబ్జాపై ఫిర్యాదు వచ్చిందని సర్వే చేయించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు రంగనాథ్. కొన్ని మాకు వచ్చినటువంటి నిర్దిష్టమైన కంప్లైంట్స్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మా టీంతో పాటు ఇతర విభాగాలు, ఇరిగేషన్, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా మేము ఈ విజిట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి మేము ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రావడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఈ అమీన్పూర్ పెద్ద చెరువు దాని యొక్క ఎక్స్టెంట్ గురించి కూడా అక్కడ స్థానికంగా చాలామంది వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఆ చెరువు విస్తీర్ణం యాక్చువల్గా లేక్ మెమోయర్స్ ప్రకారం, ఒరిజినల్ రికార్డ్స్ ప్రకారం వారు చెప్పడం దాన్ని బట్టి అరౌండ్ 90-95 ఏకర్స్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుత విస్తీర్ణత వచ్చేసి దాని దాదాపు 400 ఏకర్స్ అట్లా ఉన్నాయి. సో దాంట్లో అక్కడ కొంత ఇది వేర్లు అంటే అలుగులు మూసివేయటం లేదా స్లూయిజ్లు మూసివేయటం, ఇవన్నీ దానివల్ల చెరువు విస్తీర్ణత పెరిగి చాలామంది లేఅవుట్స్, వేలాది మంది వాళ్ళ యొక్క లేఅవుట్ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవి మునిగిపోయినాయి అనేది వాళ్ళ కంప్లైంట్. మార్కెట్